గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్లోకి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. నేను మీ కోటికే రాము, నాతో పాటు సాయిరాజు ఉన్నాడు. సో ఈ పొద్దున్నటువంటి అనేకమైనటువంటి బ్రేకింగ్ కావచ్చు, ఇంపార్టెంట్ కావచ్చు, మొత్తం న్యూస్ని కీలకమైనటువంటివి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు మీరు దయచేసి మనం ఆర్ న్యూస్ గ్రూప్ మీడియాకి సంబంధించినటువంటి ఛానల్ అన్నిటినీ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక హరీష్ రావు అయితే కళ్ళకుట్ల కాందానిలో హరీష్ రావుకి, కేసీఆర్కి, కేటీఆర్కి 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఏది అమరవీరుల స్థూపం గుర్తుకు రాలే. ఎప్పుడు గుర్తుకు రాలే, అసలు ప్రజలు గుర్తుకు రాలే. అధికారం కోల్పోయిన మరుక్షణమే గన్పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర నిన్న పోయిడు. కాంగ్రెస్ పార్టీ హామీలు మస్తు ఇచ్చింది, అది అమలు చేస్తలేదు. నేను సవాల్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి మళ్ళా సవాల్ని స్వీకరించిండు. ఇప్పుడు నా పదవికే గండం వచ్చి కదరా అని చెప్పేసి మళ్ళా అమరవీరుల స్థూపం దగ్గర పోయి నేను ప్రమాణం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ అమలు చేయాలన్నాడు. రుణమాఫీ ఒకటి అన్నాడు. ఇప్పుడు అన్ని పథకాలు అమలు చేస్తేనే నేను రాజీనామా చేస్తా. మళ్ళా రాజీనామా డ్రామా కూడా ఎట్లా, ఫార్మాట్ కూడా స్పీకర్ ఫార్మాట్ లో లేదే లేదు. వీళ్ళకు ఊసరవిల్లి రాజకీయాలు బాగా ఉంటావట్టి. ఏ ముచ్చటకు ఆ ముచ్చట ఊసరవిల్లి రాజకీయాలు చేసుట్లా వీళ్ళు దిట్ట. గుంటనక్కల ఏషాలతోన అసలు ప్రతిసారి గింతేనా ఇలా బతుకు. మళ్ళా ప్రజల్ని 1200 మంది బలిదానం చేసుకున్నారో ఆ 1200 మంది కుటుంబాలను ఎప్పుడు ఆదుకోవాలనే ప్రయత్నము ఈ 10 ఏళ్ల కాలంలో పైగా గల కుటుంబాలను ఆదుకున్నటువంటి వాళ్ళు ఆత్మహత్య బలిదానం చేసుకుంటేనంటే ఆ స్తూపాన్ని కడితే గాడ పోయి పిల్లి మొగ్గలు, ఒగల ఏడుపులు, ఉద్యమ ముచ్చట్లు, పనికి మాల మాటలు. హరీష్ రావు ఇంకా ఏది ఎల్బినార్ చివరాస్తలాగా శ్రీకాంతాచారి పెట్రోల్ వేసుకొని అంటి పెట్టుకున్నప్పుడు దానికన్నా ముందు జరిగిన తతంగం నీకు అగ్గిపెట్టి దొరకలేదు కదా, ఇంకా మాటలు నమ్ముతున్నారు అనుకుంటున్నారా? ఇంకా అందుకే అగ్గిపెట్టి. ఇది చైతన్యవంతమైనటువంటి తెలంగాణ. మీ దొరలు చెప్పే మాటలు నమ్మే తెలంగాణ కాదు ఇది. జర సిగ్గు వాడు చేస్తున్న పనికి ఇంకా సోయికి రావాలి. సోయికి వచ్చుడే దేవుడు. ఈ రేవంత్ రెడ్డి అయితే నిన్న గట్టిగానే అరుచుకున్నాడు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసాడు రుణమాఫీ పైన. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే హరీష్ రావును బరివార్తలు వేసాడు, తీసి పడేసిండు. ఇట్లా బరివార్తలు వేసాడు. మొత్తం బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టినంత పని చేసిండు. నిజంగా అది హరీష్ రావు అయితే సిగ్గుపడాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాటలు చూస్తున్నట్టే. ఇక బండి సంజయ్ నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. నిన్న 2వ దశ పోలింగ్ అయితే దేశవ్యాప్తంగా అయిపోయింది. 63% పైగా పోలింగ్ అయితే నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే మరి ఘోరంగా రాజకీయాలు నడుస్తున్నాయి. అన్నశైల మధ్యలో యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. తల్లి ఎవరిని ఆదుకోవాలా, తల్లి ఇక మొత్తం ఇక దేశాన్ని ఇచ్చిపెట్టి అమెరికా ఆంధ్రప్రదేశ్లో అయితే అగమ్యకు వచ్చారు. సో మనము వెలుగు పేపర్లకు వెళ్దాం. వెలుగు పేపర్లకు వెళ్ళి చూద్దాం ఇంకా చాలా ముచ్చట్లన్నీ. అట్లయితే ఇండియా నుంచి వెళ్ళిపోతాం. వాట్సాప్ మెసేజ్లకు ఇన్స్క్రిప్షన్ వద్దంటే సేవలు ఆపేస్తాం. ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ మేటా వెల్లడి. ఐటీ రూల్స్ లోని రూల్ 402 లాంటిది ఎక్కడా లేదు. ఇన్స్క్రిప్షన్ బ్రేక్ చేస్తే యూజర్ల గోప్యతకు భంగమని వాదనలు. తదుపరి విచారణ ఆగస్టుకు. అయితే భారతదేశం మధ్యలో గట్టనే ఇక ఏది వాట్సాప్ మధ్యలో యుద్ధం అయితే నడుస్తున్నట్టే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎన్క్రిప్టెడ్ ఏదైతే మెసేజ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని చెప్పేసి మనం వాట్సాప్ లో చూస్తూ ఉంటాం. అయితే వాస్తవానికి అదేంటంటే ఏ వ్యక్తి అయినా మెసేజ్లు చేసినా, వాయిస్ కాల్స్ మాట్లాడినా, ఏమైనా చేస్తే థర్డ్ పర్సన్ కి తెలియకుండా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేటువంటి సెక్యూరిటీ ఫీచర్ వాట్సాప్ వాడుతూ ఉంది. అయితే ఇదే విషయం పైన ఇది తీసేయాలని చెప్పేసి కేంద్రం అంతా ఉందంట.
ఇది గొప్పెతకు భంగం కలుగుతుంది అని చెప్పేసి వాట్సాప్ అంటా ఉందంట. మరి ఇద్దరి మధ్యలో అయితే పంచాయతీ పడ్డది. ఇప్పుడు ఈ పంచాయతీ ముదిరి పాకన పడతా లేదంటే టీ కప్పులో తుఫాన్లా అయిపోతుందా చూడాలి. కానీ సార్ కేసీఆర్ సార్ నీ దంద ఎక్కడికి వచ్చిందో చూడు. ఎందుకు ఆడిపోసుకుంటారు? కాంగ్రెస్ వాళ్ళని ఆడిపోసుకున్నాడు, మామూలు ఆడిపోసుకున్నాడు కాదు. ఇగో క్రాప్ల పాత బకాయిలు సర్కారు మేరకి 1,00,000 పంట రుణాలను పూర్తి స్థాయిలో మాఫీ చేయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా 14 లక్షల మందికి పైగా రైతులకు 9,000 కోట్లు పెండింగ్ ఉందట. ఇక రెండోసారి అధికారంలోకి రాగానే 1,00,000 దాకా ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ సర్కార్ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదు. గత ప్రభుత్వ తీరు వల్ల లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా హడావిడిగా కొన్ని లోన్లు మాఫీ చేసినప్పటికీ ఇంకా 14 లక్షల మందికి పైగా రైతులకు చెందిన 9,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఇక తాజాగా బాకీలు కూడా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రెండోసారి పవర్లోకి వచ్చిన 2 ఏళ్ళకు కానీ 2018 డిసెంబర్ 11 నాటికి 1,00,000 వరకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేస్తామని 2018 ఎన్నికల టైంలో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఈ కట్ ఆఫ్ డేటు నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులు 20,936 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్టు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తేల్చింది. ఈ నిబంధనలను పరిగణలోకి తీసుకుంటే సుమారు 37 లక్షల మంది రైతులకు 20,141 కోట్ల రుణాలను మాఫీ చేయాలని బ్యాంకర్లు తేల్చారు. ఈ రెండోసారి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల దాకా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ జోలికి వెళ్ళలేదు. తిట్టు వడ్డీలు పెరిగి రైతులు తిప్పలు పడ్డారు. ఇది కేసీఆర్ యొక్క ఇప్పుడు గతంలో 2018 ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒక ఉద్యమ హామీ అయితే ఇచ్చాడు. మొన్న ఎన్నికల ముందు అది కూడా జనాలు తిరగబడ్డ రోజున చెంప రోజున ఎన్నికల ముందు చేసాడు. అంతకుముందు ఏదో అడప దడప నయనో ఏకాన కొత్తో లేదంటే 5 పైసలు 10 పైసలు ఉన్నటువంటి వాళ్ళకి చేసే ప్రయత్నం చేసి వడ్డీ కూడా పూర్తిగా మాఫీ కాలేదు. రైతులు తీసుకున్న రుణం ఏదైతుందో దానికి వడ్డీ పెరుగుతుంది. ఆ కిస్తీలు మోపై రైతు గుండె ఈపుల మీద పడుతుంది. కేసీఆర్ ఏం చేసాడు? 2 ఏళ్ల వరకు దాని మీద ఊసు లేదు పలుకు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలల్లోనే మన శర్లకోల పట్టుకొని ఈపులు ఇవ్వకపోతే పోయించే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే ఎవరు కాదు. అట్లా కేసీఆర్ నుంచి మొదలుకొని కేసీఆర్ అల్లుడు అంతే ముగ్గురే పని కట్టుకొని బిడ్డ ఎట్లనో తీయార్లో ఉంది. ఇక పని కట్టుకొని ఊర కూతురు కూసుకుంటా ఒకటే మొత్తుకున్నాడు. లబో దిబో అని మొత్తుకున్నాడు. నిజంగానే ప్రజలు నీవు చేసిన పాలనలో మంచిగా ఉంటే నీకు ఈ గతి పట్టేదా? ఈ గతి పట్టకుండే ఎక్కడ పోయినా కేసీఆర్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసిండు. మనం దిశ పేపర్లకు వెళ్ళినప్పుడు అది చూద్దాం. సో గత సర్కార్ కేసీఆర్ మహిమ వల్ల కేసీఆర్ మాయల పకీరి వేషం వల్ల ఇక గూడు పుటాని మాటల వల్ల ఏమైందంటే 9,000 కోట్ల రూపాయలు కేసీఆర్ చేయాల్సిన రుణమాఫీ ఇగో కాంగ్రెస్ సర్కారు మెడకు చుట్టుకున్నది గంతే. సో ఇప్పుడైతే ఈ ఈ 9,000 కోట్ల రూపాయలు కూడా ఎవరు కట్టాలి? కాంగ్రెస్ పార్టీ కట్టాలి. ఇది ఎవరి సెలవా? బీఆర్ఎస్ పార్టీ నిర్వాహకం. బీఆర్ఎస్ పార్టీ నిర్వాహకం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకున్నది. ఎలక్షన్ టైంలో గంత పొడుగు చేస్తాం, గింత పొడుగు చేస్తాం. ఇక రైతులు అంటే మేమే, ఇక రైతులు నాదుకున్న దేశంలో ఇంకెవరు? ఎలక్షన్ అప్పుడైతే ఓకే. ఇప్పుడు కూడా మళ్ళా నా ప్రాణం పోయిన రైతులు కానీ ఇలా ఏషియం ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక సోషల్ మీడియాలో ఒక ట్రోల్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఏం తెలుసా? వాస్తవానికి కూడా కేసీఆర్ ఎట్లాంటి మనిషి అనే దాని మీద ఒక విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఏంది? మొత్తం గొర్రెలు ఉంటాయి. గొర్రెలు అన్నిటి మధ్యలో ఒక స్పీకర్ పట్టుకొని ఒక తోడే నక్క మాట్లాడుతుంటది. ఇక ఇప్పటి నుంచి వెళ్ళి మిమ్మల్ని తినను నేను, ఇక మీరు ప్రశాంతంగా బతకొచ్చు అని చెప్తా ఉంటాను. అంటే దీని అర్థమైంది, నక్క తోడే గొర్రెలు తినకపోతే మేకలు తినకపోతే దేని తింటాయి?
సో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వైఖరి కూడా గిట్లుంటుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోల్ అయితే నడుస్తా ఉంది. సో అది క్రాప్ లోన్ల పాత బకాయిలకు సంబంధించి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈడ వ్యాఖ్యలు చూద్దాం. రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు మహా అయితే 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అయితే. సో సీఎం రేవంత్ రెడ్డి సో నిజంగా ప్రజల విషయంలో రేవంత్ రెడ్డి ఆకర్షించినట్టు ఇంకెవరు ఆకర్షించారు. రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు రాబాయి, రుణమాఫీ చేస్తాం, రైతులంతా మా కుటుంబ పోళ్ళు. సో ఇట్లా చెప్పడం వల్ల ప్రజలకు ఎంత గట్టిగా సూటిగా తాగుతుంది, గుండెకి హత్తుకుంటుంది. అబ్బా ధైర్యం ముఖ్యమంత్రి అంటాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రజల కోసమే ముఖ్యమంత్రి అయినట్టు కాంగ్రెస్ పార్టీ అది. సో అట్లా ఒక నమ్మకాన్ని కలిగించడానికి చాలా సులభంగా సో లాలీపాప్ తిన్నట్టు జనాలకి చెప్పుట్లా. సో రేవంత్ రెడ్డి అయితే చాలా మంచిగా చెప్తుంటాడు. ఇక ఇది ఇక మహా అయితే 30,000 కోట్లు అంటే ఏంటి అంటే కేసీఆర్ కాండం దోచుకున్న దాంతో పోతుంటేనంటే 30,000 కోట్లు ఏముంది చెప్పు. యాక్చువల్లీ వాళ్ళు దోచుకున్న ఆస్తులన్నింటినీ మళ్ళీ గుంజుకొని పరిస్థితి కష్టం లేదు. 20% వేలం వేసినా కూడా కేసీఆర్ దోపిడీ అంటే క్రాప్ లోన్ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదు. కేసీఆర్ దోపిడీ గురించి లెక్క పెడతారంటే లక్షల కోట్లే. రైతులు మా కుటుంబ సభ్యులు మా పరివారం 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ గ్యారంటీ. హరీష్ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి లేఖని జేబులో పెట్టుకో. ఈ రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ, అప్రమత్తంగా ఉండాలి, బీజేపీ తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలి. సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం సమావేశం. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక ట్రెండ్, గతంలో అయితేనంటే న్యూస్ పేపర్లు టీవీ ఛానళ్ళే గతి. రాజకీయ పార్టీలు చేసే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కరపత్రాలు, గోడ పత్రికలు, ప్రచార వాహనాలు వీటితో పాటు న్యూస్ పేపర్లు, దాని తర్వాత టీవీ ఛానల్లే గతి. ఇవన్నీ కలిసి కరపత్రాలు, గోడ పత్రికలు, ఫ్లెక్సీలు, ప్రచార వాహనాలు, ఇంటింటి ప్రచారం, టీవీ ఇవన్నీ కలిపితే ఎంతైతే రాజకీయ పార్టీలకు ప్రచారం వస్తుందో దానికన్నా రెట్టింపు సోషల్ మీడియా ద్వారా 100%. ఇట్లా ఫోన్ పట్టుకుంటే టికా కొడుతున్నట్టే ప్రపంచంలో ఆ మూలన ఏం జరిగినా ఒక్క క్షణంలో ఫోన్ ముందులో కనిపిస్తుంది. సో అందుకనే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసినట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలతో పార్టీని ఎట్లా గెలిపించాలి, మన ప్రచారాన్ని ప్రజల్లోకి ఎట్లా బలంగా తీసుకెళ్లాలనేటువంటి విషయంలో సోషల్ మీడియా కార్యకర్తలతో నిన్న మాట్లాడినట్టు రైతులకు రుణమాఫీ చేయకపోతే తమకు అధికారం ఎందుకని తామున్నదే రైతుల కోసమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఎవరో కాదని వాళ్ళంతా తమ కుటుంబ సభ్యులేనని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇచ్చిన మాట తప్పేది లేదని 15 ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని తెలిపారు. శుక్రవారం జూబ్లీస్లోని తన కార్యాలయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ తో రేవంత్ రెడ్డి సమావేశమని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరో కాదు, వాళ్ళు మా పరివారం, రుణమాఫీకి ఎంత అవుతుంది మా అయితే 30,000-40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమవుతుంది, అది కాళేశ్వరంలో కేసీఆర్ దోచుకున్న 1,00,000 కోట్ల కన్నా ఎక్కువనా, హైదరాబాద్ చుట్టుపక్కల మీరు బీఆర్ఎస్ ఆక్రమించుకున్న 1,000 ఎకరాల కన్నా ఎక్కువనా అని ప్రశ్నించారు. కేసీఆర్ లో దోపిడీ చేయకుండా కట్టుకుంటే 40,000 కోట్లు బ్యాంకులకు చెల్లించవచ్చని అన్నారు. హరీష్ రావు సవాల్ను తాను మరోసారి స్వీకరిస్తున్నానని, ఆయనను రాజీనామా లేక జేబులో పెట్టుకొని రెడీగా ఉండాలని సవాల్ విషయం. అయితే హరీష్ రావు రాజీనామా చేసిన ఫార్మాట్ సరిగా లేదని, అదో నాటకంగా ఉందన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో ఆయన రాజీనామా లేక రాయడానికి బదులు తన మామ చెప్పినట్టు సీసంపద్యం రాసుకొచ్చారని దేవా చేశారు. అది చెల్లదని చెప్పారు. సో హరీష్ రావుకు నిజంగానే ఎందుకు సిగ్గు అనిపిస్తలేదేమో, కనీసం అరే ప్రజలేమన్నాను అనుకుంటే తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్స్ రగిల్చి భావోద్రేకాలను రెచ్చగొట్టి మళ్ళొక్క పాలి ఇక గదో నయానో భయానో లబ్ధి పొందాలని అనుకుంటేనంటే ప్రజలు చెప్పు తీసుకొని కొడతారా నాయనని. అయినా ఎవరేమనుకుంటే నాకు నన్నే అనుకుంటారు. ఇంకా మీరు చెప్పే మాటలు తెలంగాణ సమాజం వినదు. హరీష్ రావు సిగ్గు తెచ్చుకో, ఇంతనా ఈ 2 పేజీల ఫార్మాట్లా తీసుకొస్తావు. ఎవరిని మోసం చేయడానికి ప్రజల కోసం కొట్లాడుతున్నట్టు ఏం కలరింగ్ రా నాయనని. ఈ ప్రగల్భాలు బంధు పెట్టుర్రి, మోసాలు బంధు పెట్టుర్రి. ఎన్ని దినాలు ఇట్లా మోసం చేస్తారు ప్రజల్ని? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి
ఏదో మీరు మోతేవర్లలాగా కొట్లాడినట్టు కలరింగ్ ఇచ్చుకుంటా నిజంగానే ప్రజల కోసం కొట్లాడుతానంటే నువ్వు నిజంగానే ప్రజల కోసం రాజీనామా డ్రామా కాకపోతే స్పీకర్ ఫార్మాట్ లో జేబులో పెట్టుకొని ప్రజలకు చెప్పు. ఇంకా మేమే రైతుల కోసం మాట్లాడతాం. మేము మాట్లాడితేనే కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తాం. అదే కలరింగ్ అన్నట్టు. సో ఈ రోజు మన మీద కుట్రలు జరుగుతున్నాయి. మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎట్లా తయారైందంటే నేను పోతే చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే నేను చెప్పి వాళ్ళ ఆటలు సాగవు, కథలు చెల్లవు. తండ్రి కొడుకులకు మనల్ని చూస్తేనే పాములు జరువులు పాకినట్టు అవుతున్నారు. వాళ్ళ ప్యాంటు కూడా పచ్చిగా అవుతున్నట్టున్నాయి. ముఖ్యమంత్రి వాస్తవం ఇదైతే లాస్ట్ వర్డ్ అయితే ముమ్మాటికి అదే జరుగుతుందని చెప్పారు. సో నిజంగా కల్లకుంట్ల కాండానికి మొత్తం కూడా ఒక భయం పట్టుకున్నది. ఒక జంక్ అయితే ఉంది. ఏంటంటే కొడుకు రేవంత్ రెడ్డి ఈ అధికారంలోకి వచ్చే మాకు దక్కాల్సినటువంటిది ఆయనకి దక్కే ఈడు ఎట్లా చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తాడు అదైతే భయపడుకుంటా పాయింట్లు తడుతున్నాయట. ఇదైతే బరాబర్ చేస్తాడు రేవంత్ రెడ్డి. అయితే తప్పేటట్లు లేదు. వదిలిపెట్టాడు. కేసీఆర్ ఒప్పుకున్నాడు. నాకు రేవంత్ రెడ్డికి మధ్యలో ఏం పంచాయతీ ఉంటుంది? నేను జైలుకు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుల అడ్డంగా 50 లక్షల రూపాయలతోన అడ్డంగా బుక్ అయిండు. దాంతోనే నా మీద పగ పెంచుకున్నాడు. కూపి పెంచుకొని గిట్లా చేస్తున్నాడు. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. పేగులు మెడకేసుకుంటా కడుపులు జైలు చేస్తా అని చెప్తున్నాడు. ఇవేనా ముఖ్యమంత్రి మాట్లాడు? సో మొత్తం మీద అయితే సంస్కారం గురించి మాట్లాడితే ఈ కేసీఆర్ చూసి నేర్చుకోవాలి. కల్లకుంట్ల కుటుంబానికి అయితే రేవంత్ రెడ్డి ఫియర్ అయితే గట్టిగా పట్టుకున్నది. వాళ్లకు తెలుసు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బరాబర్ మమ్మల్ని ఆ షెర్లపల్లి జైలు పక్క చేస్తాడని భయం బుదుక్కున్నాడు. సో రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తా ఉన్నాడు. ఇంకా ప్రచారానికి వడదెబ్బ ఉదయం 10 లోపు సాయంత్రం 6 తర్వాత లీడర్ల క్యాంపెయిన్. మధ్యాహ్నం అంతా పార్టీ ఆఫీసులోనే క్యాడర్తో మంతనాలు, లేదంటే ఏసీ ఫంక్షన్ హాల్లో మీటింగ్. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగళ్ళు, పలు చోట్ల 45 డిగ్రీలు దాటిన టెంపరేచర్లు. ఇంకా ఎండ అయితే గట్టిగానే కొడుతుంది. ఇంకా ప్రచారానికి నిన్న 2వ దశ పోలింగ్ సందర్భంగా కూడా మనం చూసినాం కదా. సో దేశవ్యాప్తంగా ఖాళీ 63% పోలింగ్ అయినట్టు ఉంది. ఎండలు లేకపోతే ఎండలు కొద్దిగా తక్కువ ఉంటేనంటే పోలింగ్ 70-80 వెళ్ళే అవకాశం ఉంటుండే ఎంతో కొంత. కానీ చాలా మంది భయపడి ఆ ఎండలు ఎండలు కొడుతున్నాయా ఒరియామా నాకు తెలిసి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. ఖాళీ రోడ్ మీద పోయి గుడ్డు తీసుకొచ్చి ఇట్లా పలగొట్టి ఆమ్లెట్ వేస్తే మంచిగా ఆమ్లెట్ అవుతుంది. రోడ్ మీదే కాదు, రాయి మీద బండ మీద ఏమైనా పెంచి పెట్టి వేసినా కూడా మంచిగా ఆమ్లెట్ అవుతుంది. సో గంత ఎండలు కొడుతుంది. గా ఎండలకు తాళలేక జనాలు ఏది లీడర్లు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి లీడర్లు ప్రచారం చేయడానికి భయపడుతున్నారు. అయితే ఒకటి చేస్తున్నారు, పొద్దుగాల పోతున్నారు, 10-11 బంద్ పెట్టుకుంటున్నారు. ఇక పొద్దుమికెలా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, రాత్రి వరకు కొనసాగిస్తున్నారు. మధ్యలో మొత్తము ఏసీ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని ఆ మధ్యలో ప్రచారం చేసుకుంటాం. లేదంటే పార్టీ ఆఫీసులలో లేదంటే ఇంట్లో పోయి మంచిగా తడిగుడ్డు వేసుకొని కూర్చుంటారు ఆరాంసే. ఏం చేయలేని పరిస్థితి. 2వ దశలో 63% పోలింగ్. త్రిపురలో అత్యధికం 79.46%. ఇంకా యూపీలో అత్యల్పం 54.85%. ఇంకా 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాల్లో ఎన్నికలు. మొత్తం మీద అయితే 2వ దశ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 63% పోలింగ్ అయితే నమోదైంది. త్రిపురలో అత్యధికంగా 79.46%. ఇక ఉత్తరప్రదేశ్ అయితే అత్యల్పంగా 54.80%. యూపీ అంటే పెద్ద రాష్ట్రము, అతిపెద్ద రాష్ట్రం దేశంలో. అక్కడ చాలా తక్కువ ఓటింగ్ నమోదైంది. రాజీనామా ఇంకా అన్ని స్కీమ్లను అమలు చేస్తేనే రాజీనామా చేస్తా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి. రాజీనామా లేకపోతే అమరుల స్తూపం వద్దకు రాక. సో మొత్తం మీద అయితే నిన్న హరీష్ రావు బండారం మొత్తం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బయట పెట్టిండు. డూప్లికేట్ రిజైన్ లెటర్ తో హరీష్ రావాలి. ఆయన జోకరు. అధికారం పోయి మతి భ్రమించింది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ క్లోజ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో హరీష్ రావు నిన్న వచ్చి మీడియా ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మీడియా ముందు కంటే గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ఒక 2 పేజీల ఒక తెల్ల కాగితాలు పట్టుకొని వచ్చాడు. వచ్చి ఇగో నేను రాజీనామా పత్రం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి, మీరు ఇచ్చిన హామీలు మహిళలకు ఇచ్చినటువంటి 2500 కావచ్చు, లేదంటే ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత 500 రూపాయల డిస్కౌంట్ తో ఉచిత సిలిండర్ కావచ్చు, లేదంటే
మీరు మహిళలకు స్కూటర్ ఇస్తామన్న గది కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇక రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో కావచ్చు. ఇవన్నీ నువ్వు ఒకవేళ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా, లేదంటే లేదంటే చేయను. ఎందుకు చేస్తా? ఇప్పుడు ఎక్కువచ్చిందా పదవి? సిద్దిపేట గెలుచుడు అంటే ఇదే వీళ్ళే 2 దఫాలుగా చెప్పుకోవచ్చు నిరుద్యోగ వృత్తి ఇస్తామని. సో ఈ 2 నాలుకల మనిషి బోర్లేస్తే తిరిలేస్తే బోర్లేస్తారు. ఏదైనా సాధ్యం వీళ్ళకు. ప్రజలారా నమ్మకూరి, నమ్మిరకూరి. నిజంగా కేసీఆర్ హరీష్ రావుకి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంది అనుకుందాం, ప్రజలంటే గౌరవం అనుకుందాం, ప్రజల అభివృద్ధి చెందాలనుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గాలి హామీలు అనుకుందాం. ఏం చేయాలి హరీష్ రావు? నువ్వు ఫస్ట్ చెప్పిన మాట కట్టుబడి ఉండాలిగా. ఏకకాలంలో రేవంత్ రెడ్డి ఒకవేళ 15 ఆగస్టు రోజు వరకు ఒకవేళ రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తే నేను రాజీనామా చేస్తా చెప్పినవా? ఆ మాట కట్టుబడాలిగా. రేవంత్ రెడ్డి కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించాడు. ఓకే బరాబర్ నేను చేస్తారా భయ అని చెప్పేసి ఆయన ప్రజలకు చెప్తున్నాడు. నువ్వు చేయవరా భయ అని చెప్పేసి నువ్వు ప్రజలకు చెప్పాలి. అంతే అయిపోయింది, దాంతో వచ్చిపోయింది. మళ్ళా గణపతి కొడుకు వచ్చుడు. వీళ్ళకి అవసరం పడ్డ ప్రతిసారి అమరవీరులు గుర్తొస్తారు. రాజకీయ పబ్బం కట్టుకునాల్సిన పరిస్థితి వచ్చిన ప్రతిసారి అమరవీరులు గుర్తొస్తారు. వచ్చి ఇవన్నీ పథకాలు అమలు చేస్తేనే నేను రాజీనామా చేస్తాను. ఏం నాటకం లేకపోతే చేయదు. ఎందుకు చేస్తా? ఇగో సిద్దిపేటలో వరుసగా గెలుచుకుంటూ వస్తాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం కొడుకులారా మీరు ఓడగొడితే నేను ఆగమైపోతా అనుకునేటాడు. ప్రజలు కూడా అడుగుతున్నారు ఇవన్నీ ఎందుకు, గతంలో నువ్వు ఏమేమి చేసి ఏమేమి హామీలు ఇచ్చినా ఎందుకు చేయలేదు చెప్పు ముందు అని చెప్పి. సో ఇది హరీష్ రావు అట్లా మాట్లాడితే, నిన్న వెంకటరెడ్డి అయితే ఆయన జోకర్, హరీష్ రావు అనేటోడు జోకర్. పదజాలం మామూలుగా వాడలే అసలు. తీసి ఇట్లా కేసీఆర్ భాషలో చెప్పాలంటే అది ఇక తాళ్ళక దిష్పడేసింది హరీష్ రావు అయితే. షెండు ఆ ఫుట్బాల్ ఆటలు ఎట్లా ఆడుకుంటారో గట్లా ఆడుకున్నారు. కోటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఆ డూప్లికేటర్ ఆయన గాని గురించి ఏంది? ఆయన జోకరు, పనికి మాలినోడు. ఆయన మాటలు ఎవరు నమ్ముతాడా? 2 నిమిషాలు మాట్లాడలే. హరీష్ రావు మతి భ్రమించింది. అధికారం కోల్పోయినప్పుడు ఆగమాగం గాయ గత్త చేస్తున్నాడు. బజార్లోకి వస్తున్నాడు, అంగట్లో పోతున్నాడు, ఏదో పనికి మళ్ళీ ముచ్చి ఓరి కోడొక. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే హరీష్ రావును గట్టిగానే అరుచుకున్నాడు. హరీష్ రావును నమ్మే పరిస్థితి లేదు. హరీష్ రావు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆ రాజీనామా పత్రం 2 పత్రాలు ఉంటాయి, 2 కాగితాలు ఉంటాయి. 20 స్పీకర్ ఫార్మాట్ లో 2 లైన్లలో కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా ఉంటది. ఆ కామ ఎక్కువైనా పులి స్టాప్ తక్కువైనా రిజల్ట్ చేస్తాడు. ఆ విషయం మనకు తెలుసు కాబట్టి 7-8 సార్లు గెలిచిన 6-7 సార్లు గెలిచినప్పుడు వచ్చిండు. అంటే బతుకున్నప్పుడు అమరులనే మోసం చేసిండు. వాళ్ళు పోయినాక కూడా వాళ్ళ స్థూపం అంతా వచ్చి మళ్ళీ చెప్పారు. నిజంగా ఏం ముచ్చట కాముచ్చట. తెలంగాణ ప్రజలారా మనకు తెలుసు కదా, కలకోట్ల కాందానిలో ఎవరైనా నిజంగానే తెలంగాణ కోసము తెలంగాణ అమరులు ఎవరైతే అలా ఆత్మను బలిదానం చేస్తున్నారో వాళ్ళ కుటుంబాలను ఆదుకోలేక 1200 మంది ఇల్లు అని చెప్పారు, 1800 మంది అని చెప్పారు. మరి 400 మందికే ఆర్థిక సాయం చేసిరి, 400 మందికే ఆదుకునే ప్రయత్నం. మరి మిగతా వాళ్ళు ఎవరు రాబాయి? ఉద్యమ ద్రోహులను పదవులకు తీసుకొచ్చారు. తెలంగాణ ద్రోహులకు, దొంగలకు సద్దులు వంచినట్టు తెలంగాణ ద్రోహులకు ఈరోజు మీరు అధికారం ఉన్న దినాలు పట్టం కట్టారు. కాకపోతే గుర్తు రాలేదా మీకు? మొన్న కేటీఆర్ చెప్తున్నారు, అంత అయిపోయినాక చెప్తున్నారు పాల్గొనకుండా పదవులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే చందంగా కేటీ రామారావు స్పందిస్తున్నారు. మేము తెలంగాణ ఉద్యమంలో లేనని కూడా పదవులు ఇస్తే ఇప్పుడు అధికారం కోల్పోయిన వెంబడే మమ్మల్ని ఇచ్చిపెట్టి పోతున్నారు. ఓటర్ చేసి పోకపోతే ఏం చేస్తారు? అంటే ఉద్యమ ద్రోహులకు సపోర్ట్ చేసాం అనేది క్లియర్ చెప్తారు వాళ్ళే. సో ముస్లిం రిజర్వేషన్ బరాబర్ ఎత్తేస్తాం. ఆ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం. కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన దరిద్రం. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కామెంట్స్. రాష్ట్రంలో బీసీ కోటకు గండి కొడుతున్నారని ఆరోపణ. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేసింది. సో మతం పేరుతో తీసుకొచ్చినటువంటి 4% రిజర్వేషన్ ముస్లింలకు ఏదైతే అమలు చేస్తున్నారో దాన్ని అధికారంలోకి వచ్చిన వెంబడే బరాబర్ ఎత్తేస్తామని గురించి కూడా మాట్లాడాలి రిజర్వేషన్. సో నేనైతే బరాబర్ ఇది ఈ కిషన్ రెడ్డి చెప్తున్నట్టు వచ్చాడు. 10 ఏళ్ళ అధికారాలు ఉన్నారు కేంద్రంలో. 2 దఫాలు రిజర్వేషన్లు అయితే మీ చేతుల్లో ఉంటాయి కదా, మరి ముస్లింల రిజర్వేషన్లు ఎందుకు ఎత్తేయలే? సో ఇది జోక్.
మిలీనియం అది కొంతవరకు ఒక్కటి. రెండవది, బీసీల మీద నిజంగానే కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, నేను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను, ఉన్న విషయం రిజర్వేషన్ అంశం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా బీసీల మీద నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి ఓబీసీలకు అన్యాయం చేసింది నిజం కాదా? 100% అన్యాయం చేసింది. పైగా ఇంకా నిజంగా ఏ మాత్రం బీసీల మీద ప్రేమ ఉంటే రిజర్వేషన్లు దక్కాల్సినటువంటిది ఎవరికి? అసలైన ఓబీసీలే కదా. అసలైన లద్దరు వాళ్ళే ఉండాలి. మతం పేరుతోన రెచ్చగొట్టి ఓట్లు వంగుడు బంద్ పెట్టు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకు చెప్పుడు ఇవన్నీ ఉద్దేరా అధికారంలోకి వస్తుంది. సో ప్రజలు కూడా అంతా చూస్తున్నారు ఏం జరుగుతుంది. ఓట్లు వేస్తారు బరాబర్, కేంద్రంలో అధికారంలో బీజేపీ రావాలని అందరు మోదీ రావాలని కోరుకుంటారు, ఓట్లు వేస్తారు. కానీ ఇది మంచిది కాదు కిషన్ రెడ్డి. నిజంగా చెప్తున్నా, ఓబీసీలకు తీవ్రంగా అన్యాయం జరిగింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల. మామూలు కాదు. ఇప్పుడు కోటా పెంచుకునే అవకాశం లేకుండానే పోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% కోటా దాటొద్దు అనేది ఉంది. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత ఓబీసీల జనాభా దామాష ప్రకారం వాళ్ళకి దక్కాల్సినటువంటి రిజర్వేషన్ పెంచుకునే అవకాశం లేకుండా కొట్టిపడేసారు. పూర్తి స్థాయిలో ఇక అన్యాయం ఇక ఎప్పటికీ ఇక. సో చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేయాలనుకుంటే 10 ఏళ్ల అధికారులు ఉన్నప్పుడే ఎత్తేస్తారు మీరు. ఇప్పుడు మూడోసారి ఎత్తేస్తామని అంటే అధికారం రావడానికి, అధికారంలోకి మళ్ళీ రావడానికి స్టంట్ అనేది చెప్పచ్చు క్లియర్ గా. సో ఇది ఇట్లా ఉంటాయి. ఇక నిన్న కోల్కతా పైన పంజాబ్ అయితే రికార్డు విక్టరీ, 260కి పైగా 260కి రన్లని కూడా చేంజ్ చేశారు. 18 ఓవర్లను 18.3 ఓవర్ 4 ఓవర్లలోనే కొట్టేసారు. ఇది ప్రపంచ రికార్డు. ఇప్పటి వరకు T20ల 260కి పైగా రన్స్ ఎవరు చేంజ్ చేయలేదు, నిన్న వేసారు. సో వీవీప్యాట్ స్లిప్లన్నీ లెక్కించడం కుదరదు. ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్ స్లిప్లన్నీ కౌంట్ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్లలోని స్లిప్లను 100కు 100% సరిపోల్చి చూడాలన్న అభ్యర్థులను తోసిపుచ్చిందట. కష్టం, చాలా టైం పడుతుంది, సమయం ఎక్కువ తీసుకుంటది. అప్పుడు రిజల్ట్స్ చాలా లేట్ అయింది. వేసుకో 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 సార్. చోటే బాయ్ దగ, బడే బాయ్ పగ, పాలమూరు జనమూరు, తెలంగాణ నాశనం చేస్తామంటే యుద్ధమే. రాష్ట్రానికి ఏమి ఇవ్వని బీజేపీకి ఓటేయద్దు. నా చివరి శ్వాస వరకు సెక్యులర్ గానే ఉంటా. ముస్లింలు కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది. మైనార్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ మాట్లాడిండు. నరేంద్ర మోడీ 100 నినాదాలు ఇచ్చిండు, ఒక్క నినాదం అన్నా నిజమైందా? డిజిటల్ ఇండియా జరిగిందా? వచ్చేది నచ్చిందా? సచ్చేది నచ్చిందా? మోదీ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇచ్చిందా? ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా? జన్ధన్ యోజనతో ఏమైనా లాభం జరిగిందా? ఫసల్ బీమా ఏ రైతుకైనా వచ్చిందా? ఎవరికైనా 15 లక్షలు వచ్చాయా? మరి అసలు బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలైంది. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తుడు, నేను 15,000 ఇస్తానని చెప్పారు. మరి వచ్చినాయా? సిగ్గులేని సన్నాసి, సిగ్గులేదా సన్నాసి, సిగ్గులేదా గీడి కింద అంటే నల్లగున్న చిన్నప్ప నాకేం సిగ్గు అనే ఉన్నదట జీడి కింద. అరే 4 నెలలు అయింది. పసికూన మీద కాదు, మీరు 2 దఫాలుగా ఉండి చేయలేని పనులు ఇప్పుడు ఒకటేసారిగా 2-3 నెలలు 10 ఏళ్ల కాలంలో నువ్వు ప్రజల్ని ముంచినావు. తెలంగాణ నట్టేదే తీసుకొని బంగాళాఖాతంలో కలిపినావు, అప్పుల కుప్పగా మార్చేసినావు, అప్పుల దిబ్బగా మార్చి. గొడవమని ఏడుస్తుంటే కూడా పట్టించుకోలేదు. ఎందుకు అంతగానో మురుకులాట సార్? మీకు అధికారం కోల్పోయినాయి ఎంబడే వీడియో పోయి జైలు పాలే, మీకు ఆగమాగం ఉంది, గాయ కత్తరు. ఇప్పుడు మళ్ళా 10-12 సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పైన యుద్ధం చేస్తాం. ఇగో నా చివరి శ్వాస వరకు సెక్యులర్ గానే సెక్యులర్ గురించి ఏమన్నాడు? అసలైన హిందూ నేనే, ఎవడో హిందూగాలు పొందుగాలు అని చెప్పి తిట్టిండు. అయితే కేసీఆర్ 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టుకొని బీజేపీ వాళ్ళే ఏమంటలేరు. నిజంగా ఏ ముచ్చట కాముచ్చట బీజేపీ వాళ్ళకి తెలుసు, టైం ఉంది, అధికారంలోకి వచ్చారు. మనం 5 ఏళ్ళు ఇచ్చారు, అమలు చేస్తారని చూద్దామని ఓకేతో ఉంటారు. అవకాశం దొరికితే గట్టిగా అరుచుకుంటారు. కానీ వీళ్ళకైతే పాయింట్లు దడుస్తున్నాయి. ఇక ముందే దొంగ ఓపిక గింతగానం లేకపోతే ఇట్లా కేసీఆర్ నీకు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే అనుకున్నట్టు నువ్వు నిజంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఎంబడే 15,000 రూపాయలు ఏది రైతులకు ఇస్తామన్నా రైతు బంధు ఇవ్వాలి, ఎంబడే రుణమాఫీ వేయాలి,
మహిళలకు ఇస్తామన్న 2500 ఇయ్యాలి, అంతకుముందు నువ్వు నిరుద్యోగ వృత్తి ఇయ్యాలి. అవును. ఊరే కొడుక. అంతకుముందు తెలంగాణ ప్రజల మీద మోపిన అప్పు మొత్తం తీర్చాలి. ఇక ఈ సిగ్గు లేదా చిడిగింది అన్నట్టు ఈయనకి సిగ్గు శరం మొత్తం ఇసిపెట్టేసారు, బజార్లో పట్టేసారు. ఇక రోడ్ల మీద మోపవుతున్నారు, జనాల దగ్గరికి వస్తున్నారు. యాక్టు అని ఉమ్మిస్తున్నారు జనాలు ఇప్పుడు. అయినా వస్తలేదు. చోటేపై దగ అంట, పడేపై పగ అంట. పాలమూరు జనాలు ఇగో చూడు ఇంత హనం వచ్చి ఇంద్రాబాయ్ అనుకున్నారు క్లాక్ టవర్ దగ్గర. ఎందుకు పైసలు ఇస్తే అంతా వస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గడియారం చౌరస్తాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోకు భారీ సంఖ్యలో హాజరైన జనసాహము. ఇగో ఇంతమంది వచ్చారు కదా, ఇలా అంతా ఓట్లేస్తారా? అట్లాంటే కోడంగల్ 1,00,000 మందికి పైగా వచ్చిండ్రని చెప్పిండు. 32,000 మెజార్టీ ఇచ్చారు ఇదే కేసీఆర్ వచ్చినప్పుడు సీఎం నేర్చుకోవడం. ఇక సూర్యాపేటలో రైతుల ఆందోళన, కాంటాలు వేయాలని అన్నదాతల ధర్నా, సమస్యల పరిష్కారానికి హమాలీల సమ్మె, వ్యవసాయ మార్కెట్లో నిలిచిన కొనుగోలు. ఇక ఈ వార్త అయితే రోజు వస్తుంది. రైతులది ఒక్క దినం ఉంటే సరిపోదు. సో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఒకటే, కాంగ్రెస్ పార్టీ దౌలుకున్నది, బీజేపీ పార్టీ దౌలుకున్నది. పార్టీ మొత్తం క్యాడర్ అంతా నిర్వీర్యమైంది. లీడర్లు మొత్తం గోడ మీద పిల్లులాగా ఎదురు చూసుకుంటా అటు పడితే అటు, ఇటు పడితే ఇటు, ఎటు పడితే అటు జంప్ అవుతున్నారు. ఇక ఇప్పుడు పార్టీని బతికించుకోవాలి. ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని, బీజేపీని బదనాం చేయాలి. అంత ఏమి లేదు. ఈ దినపత్రికల వార్తలే లేవు. రాబాయి మీకు ఎవరు నడుపుతాడు ఈ పత్రికను? వార్తలే లేవా తెలంగాణ? అసలు ఒకటి కేసీఆర్ తప్ప మీకు ఎవరు కనిపించాడా? హరీష్ రావు, కేసీఆర్, వినోద్ రావు తప్ప ఎవరు కనిపించాడా? 4 కోట్ల మంది, 1.25 లక్షల సమస్యలు, ఏమి వార్తలేవు. తెలంగాణ అనే ఈ పేరు తీసి వాళ్ళ కల్వకుంట్ల తెలంగాణ అని పెట్టుకోవద్దు. అందుకే మనం సంసారి పత్రిక, ఎందుకంటే సంసారి పత్రిక అంటే రాసే రాతలన్నీ సంసారి రాతలే, పతివ్రత రాతలు. సో అందుకని ఈ దినపత్రికలు వచ్చే వార్తలు అన్నీ కూడా జోకడానికి, కేసీఆర్ని జోకడానికి, జాకీలు పెట్టి లేపడానికి పనికొచ్చేవి ఉంటాయి తప్పిస్తే తెలంగాణ ప్రజల కోసమో, సమస్యల కోసమో, నిజంగానే సామాజిక న్యాయం కోసమో ఈ పత్రికలు వచ్చే వార్తలు ఉంటాయంటే ఇది అంతా బట్టేవే వార్తలు ఉంటాయి తప్పిస్తే ఇంకోటి వార్తలు ఉన్నాయి. 2 అన్నదాతల ఆత్మహత్య అంట. ఈ రైతు బంధు ఏమైందని సీతక్క అని చెప్పేసి 3 ఎకరాలకు పడలేదని రైతు ఆగ్రహం, బ్యాంకు లోపం కావచ్చు అని చెప్పి తిరిగిన మంత్రి అంట. సో గిట్లా బద్నాం చేసే వార్తలు తప్పిస్తే ఏముండవు. పత్రిక అయితే నాగర్ కర్నూలులో ఒక వింత, ఏం వింత అంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వెంబడే టికెట్ వస్తా అని ఆశపడ్డు ఉరుకుతా వచ్చిండు. లాస్ట్కు మంద జగన్నాథము కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కకపోతే మళ్ళా బీఎస్పీ పార్టీలో పోయిండు. బీఎస్పీ పార్టీ నుంచి వెళ్ళి నామినేషన్ ఇచ్చిండు. బీఫామ్ ఇవ్వకుండా టైం అయిపోయినాక ఇస్తేనంటే ఆయనది రిజెక్ట్ చేశారు. మంద నామినేషన్ తిరస్కరణ, బీఎస్పీ అభ్యర్థిగా పేర్కొని బీఫామ్ సమర్పించిన జగన్నాథం నాగర్ కర్నూలులో కీలక పరిణామం. సో దీని వెనుకల అనేక పరిణామాలు ఉండొచ్చు. పోలింగ్ 61%, 63% అన్ని పత్రికలు వస్తాయి, ఇలా 61% అంట. ఇక ఎన్క్రిప్టెడ్ తొలగిస్తే భారత్ నుంచి వెళ్ళిపోతాం, ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ స్పష్టం చేసిందట. భూములు అమ్మకుండా రుణమాఫీ చేస్తే రాజకీయ సన్యాసం, మోదీ ఏంది అన్న కేసీఆర్, పరిస్థితి ఏంటో చూస్తున్నాం. రేవంత్ రెడ్డి సైతం అలాగే మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే అది చెల్లని రూపాయే. బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్. సో ఈటల రాజేందర్ చెప్పిన దాంట్లో ఒక్కటైతే 100కి 100 పాలు నిజంగా ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలప్పుడు, ఆ ఎన్నికల కన్నా ముందు బీజేపీతోన ఎన్డీఏ నుంచి వెళ్ళి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి పోరాటం చేసింది ధర్మయుద్ధం పేరు మీద. 2000 ఎన్నికల ఒక్క పోరాటం తెలుగుదేశం పార్టీ. ఇక గదే చెప్తున్నాడు, మోడీ ఏంటన్నా కేసీఆర్ పరిస్థితి ఏందో. కేసీఆర్ మోడీతో పెట్టుకుంటే అంగీ లాగు ఊడదీసి బజార్లో నిలబెడతాడు. అధికారం కోల్పోయిండు. సో మోదీతో మంచిగా ఉండేటంటే ఈ పరిస్థితి వస్తుందేనా? ఇక ఈటల రాజేందర్ ఈ విషయంలో నిన్న కీలక పరిణామం, మల్కాజ్గిరిలో పోటీ చేస్తా ఉన్నాడు కదా, ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగింది. అన్నా నువ్వే గెలుస్తున్నావే,
ఈటెలతో మల్లారెడ్డి అలైబలై ఓ ఫంక్షన్ హాల్లో ఎదురుపడిన నేతలు సరదాగా మాట్లాడుతున్న లీడర్ను అడిగి మరీ ఫోటో తీయించుకున్న మల్లన్న. సోషల్ మీడియాలో వైరల్ గా మాడిన వీరు నిత్యం ఏదో ఒక కామెంట్ చూస్తూ వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. హైదరాబాద్ లో జరిగిన వివాహ వేడుకలో మల్లారెడ్డి ఈటలు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా అన్నా నువ్వే గెలుస్తున్నావు, మల్కాజ్గిరి నుంచి విజయం సాధించబోతున్నావు అని వ్యాఖ్యానిస్తూ రాజేందర్ ను ఆప్యాయంగా కవిలించుకున్నాడు. అన్నతో ఫోటో తీయరి అంటూ అక్కడున్న వారితో కోరి మరీ తీయించుకున్నారు. ఇద్దరు నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా పాలిటిక్స్ లో మాత్రం హీట్ పెంచింది. ఫోటో మాత్రం మల్లారెడ్డి. సో ఈ మల్లారెడ్డికి సంబంధించినటువంటిది నిన్న ఏం మాట్లాడిండు, ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఈటల అన్న విషయంలో మాత్రం అంటే ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా అందరి నేతలు ఆయనతో సన్నిహితంగా ఉంటారు. రాజేంద్ర అన్న విషయంలో నేనేం జరిగింది అనేది చూడు. మల్కాజ్గిరి ఓ ఎన్నో వేడుక దగ్గరికి వెళ్ళి అరే నువ్వే గెలుస్తున్నావు అని ఇప్పుడు సో దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మిత్రులారా, మొత్తం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాలలో మొత్తం క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు ఎమ్మెల్యేలు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. గాయన మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఉద్దండు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి శ్యామకూర మల్లారెడ్డి ఈటెల రాజేందర్ దగ్గరికి అన్నా ఓ ఫోటో దిగుతామే, ఓ ఫోటో దిగురా బాయ్ అన్నా, మల్కాజ్గిరిలో నువ్వే గెలుస్తున్నావన్నా. సో మల్కాజ్గిరిలో ఈటల విజయం తథ్యం అయిపోయింది. సో ఇది ఎవరు నీ చెప్తున్నావు, నువ్వు చెప్తున్నావు అయిలే. ఈ మల్లారెడ్డి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నేత, అక్కడ క్లీన్ స్వీప్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో ఆ పార్టీ కీలకమైన నాయకుడే ఈటల రాజేందర్ ను బహిరంగంగా నువ్వే గెలుస్తున్నావు అని తేడా తెల్లం చేసాడు. సో మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం ఖాయం అయిపోయింది. 10 రెడ్ జోన్స్, మరో 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్. రాష్ట్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు, రాబోయే రోజుల్లో 50 దాటే ఛాన్స్. మరో 3 రోజులు హై అలర్ట్, వాతావరణ శాఖ హెచ్చరిక. ఇంకా 50 దాటే అవకాశం లేదు. ఎందుకంటే నాకు తెలిసి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 దాటి 40కి తట్టుకుంటలేరు. 50 దాటినట్టు ఎక్కడ మనం చూడలే. 50 దాటితే జనాలు పిట్టల్లాగా రాలిపోతారు. ఇక జీవాలు, పశువులు కావచ్చు, పిట్టలు కావచ్చు, ఈ మొత్తం ఈ భూమి మీద ఉన్న జీవరాశి మొత్తము అంతరించిపోయే పరిస్థితులు అంత ఏంది. 50 అంటే మామూలు విషయం కాదు. ఇక పెరుగుకుంటా పోతా అంటే 70 అయింది అనుకో, ఏముంటాయి మొత్తం బగ మండిపోతాయి అంత. సో మొత్తం ఏం లేకుండా అయితే 50 అయితే అయ్యే అవకాశం లేదు. 47, 40 అట్లా దాటే అవకాశం ఉంది. ఇంకా బెయిల్ ఇవ్వలేం. ఫోన్ ట్యాపింగ్ నిందితుల పిటిషన్లు కొట్టివేత. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన 4 నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. సో ఈ బెయిల్ విషయంలో మాటలేని అంటే మస్తు సంపాదించుకున్నారు కొడుతులు. సంపద మంచి పదం. అరే ఏంది జీవితం కలకుట్ల కాందానికి పైసలే కదా అన్నిటికీ ప్రమాణం. వాళ్ళకి పైసలే 100 కోట్లు సంపాదించుకొని అమాంతము దోసుకొని పెట్టుకున్నారు. అయ్యో పాపం అనుకుంటున్నారు. పాపం అయ్యో పాపం ఎవడన్నా జనాలు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తే నువ్వు ముందు చూస్తే గొయ్యి అనే చందంగా మారిపోయింది. ఒకవైపు ఏమో కాంగ్రెస్ సర్కారు వచ్చిన కూడా పట్టుకున్నారు గల్లబట్టి అందరినీ. ఇంకో వైపు ఏమో జైలు పోయి ఊచలు లెక్క పెడుతున్నారు. ఓడి అమ్మ కేసీఆర్ చెప్పిన మాట అనవసరంగా ఇంటి అయిందిరా అని ఇప్పుడు తల్లడి పరిస్థితి వచ్చింది. బెయిల్ కోర్టు ఎందుకు ఇస్తారు? ఇయ్యారు. జీవిత ఖైదు పడే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. 100% లెక్కింపు అసాధ్యం. స్లిప్లపై వీవీప్యాట్ స్లిప్ల కౌంటింగ్ పైన సుప్రీంకోర్టు స్పష్టం చేసి పలు పిటిషన్లు కొట్టేసింది.
నోటాకు మెజారిటీ వస్తే ఇలాంటి చర్యలు తీసుకుంటారు. ఈసీని ప్రశ్నించిన సుప్రీం. ఈ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు త్వరలో జారీ చేస్తాం. సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. పట్టుకరాండి నీ అమ్మ కొడుకుని అమెరికాలో దాక్కుంటాడు. రోగం వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకోవాలి, దవాఖాన అసలు ఇచ్చినా కూడా రాలే. అమెరికా రేవంత్ రెడ్డి ఎలక్షన్ కన్నా ముందే 2 ఏళ్ల ముందే పారిపోతాం. ఎవడైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో అధికారం కోల్పోయే రోజుల మిమ్మల్ని అందరినీ బొక్కలేసి తొక్కుతా, మీరు అమెరికా విదేశాలకు పారిపోకుండా చూసుకోరు అని చెప్పేసి ఆడిపోతే చెప్పాడు. అదే జరిగింది కరెక్ట్. ప్రభాకర్ రావు విషయంలో ఆడొస్తే లోపల పడేస్తారు. ఇక ఏం చేస్తావు, ఇక కేసీఆర్ సార్ మాట్లాడితే ఈ పరిస్థితి ఏర్పడతాయి. ఇక చూడండి రుణంపై రణం. ఎన్నికల ప్రచారంలో నేతల డైలాగ్ వారు. రుణమాఫీపై సీఎంకు హరీష్ రావు సవాలు. దానితో పాటు మరో 7 హామీల పైన 15 ఆగస్టుకు అమలైతే రాజీనామా చేస్తా, లేకుంటే సీఎం పోస్టు నుంచి తప్పుకోవాలని డిమాండ్. ఈ భూమి ఆకాశాలు ఏకమైన అమలు తథ్యమని బహిరంగంగా సవాలు స్వీకరించిన రేవంత్ రిజైన్ లెటర్ ను రెడీ చేసుకోవాలనే సూచన. రుణమాఫీ గురించి ప్రస్తావించిన సీఎం సవాళ్ళకే పరిమితం అవుతున్న డిమాండ్లు. సో ఇద్దరి సవాలు నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. ఓవైపు హరీష్ రావు ఏమో డమ్మీ రాజీనామా పత్రంతో అమరవీరుల స్థూపం దగ్గర వెళ్ళి ప్రమాణం చేసిండు. ఆయన ఈ విసిరినటువంటి సవాలు స్వీకరించి 15 ఆగస్టు లోపు నేను రుణమాఫీ చేస్తా, నువ్వు రాజీనామాకు కట్టుబడి ఉండు, మళ్ళీ సిద్దిపేట నుంచి పోటీ చేసే అవకాశమే లేదు, నువ్వే నీ మాటకు కట్టుబడి ఉండు అని చెప్పేసి ప్రతి సవాల్. సో దీంతో రాష్ట్ర రాజకీయాలు అయితే వేడెక్కిన. వైపు బయట ఎండలు కొడుతున్నాయి, రాజకీయాలలో అయితే ఇలా మాటలతో ప్రజలలో వేడి రగిలిస్తున్నారు. ఇదిగో రేవంత్ నా రాజీనామా, ఏకకాలంలో 6 గ్యారెంటీలు రుణమాఫీ అమలు చేస్తే మళ్ళీ పోటీ చేయను, చేయకపోతే 10 నుంచి తప్పుకుంటావా, బేసిజాలలో ఉంటే సిబ్బందితో రిజైన్ లెటర్ పంపి అమరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే హరీష్ రావు. ఇంకా సో ఇదిగో రేవంత్ రెడ్డి నా రాజీనామా ఉందని చెప్పాడు. అదంతా షిట్ పేపర్. హరీష్ రావు పట్టుకొచ్చింది షిట్ పేపర్. ఏదో షిట్ పేపర్ పట్టుకొచ్చి ఇగో ఇదే నా రాజీనామా. హరీష్ రావు పిల్లి మొగ్గలు వేసాలి ఏకు, నమ్మేటోళ్ళు ఎవరు లేరు. మిమ్మల్ని నమ్మాలంటే నమ్మే దినాలు అనేది అయిపోయింది. నీకు తెలుసో తెలియదు, తెలంగాణ ప్రజలు మీరు మేక పులితోలు కప్పుకున్న మేక అని మేకతోలు కప్పుకున్న పులి అని అందరికీ తెలుసు. ఎట్లా మోసం చేస్తారు తెలియదు. ఏదైనా మేకతోలు కప్పుకొని పులి వచ్చినట్టు ఆ మేకల మందల జోరి గొర్రెల మందల జోరి చెరబట్టినట్టు గట్లే చేస్తారని తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఈ కాగితాలు పట్టుకొచ్చినంత మాత్రాన నీ మాట మీద నమ్మకం ఉందంటే ఎవరికి లేదు. పెట్రోల్ బాటిల్ 100 రూపాయల పెట్రోల్ బాటిల్ దొరికింది కానీ షారాన అగ్గిపేట దొరకలేదంటే నాకు తెలియదా నీ ఏషాలన్నీ. నీ సవాల్ను స్వీకరిస్తున్న హరీష్ రావు రాజీనామా లేక రెడీగా పెట్టుకో. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అది రిజైన్ లెటరా మీ మామ రాసిన సీస పద్యమా? హరీష్ రావుకు సీఎం అన్ని కామెంట్ చేసిండు పాపం హరీష్ రావు. మీ అయ్యా జాగిరా అందరికి రైతు బంధు ఎందుకు ఇయ్యరు? రైతుల తెలంగాణ బిడ్డలు గారా? రైతులు తెలంగాణ బిడ్డలు గారా? రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తే యుద్ధమే. ఎన్నిసార్లు యుద్ధం చేసినావు సార్ నువ్వు? ఫామ్ హౌస్ లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన నన్ను గుడ్లు విక్తా, పేగులు మెడలో వేసుకుంటా, ముడ్డి మీద ఉన్న షెడ్డిలా అవుతా, జైల్లో పెడతా అంటాడా? ఇదేనా ముఖ్యమంత్రి సంస్కారం? మహమ్నార్ సభలో మాజీ సీఎం కేసీఆర్ మీ అయ్యే జాగిరా అందరికి అంటే ఈ చెట్లకు గుట్టలకి మీ తాత మీ అయ్యే జాగిరా తెలంగాణ సంపద ఎవరికి పడితే వాడికి, ఐఏఎస్ ఆఫీసర్కి, రాజకీయ నాయకులకు, నీకు బలిసినోళ్లకు, ఉద్యోగాలకు, వ్యాపారాలు చేసుకునేటోళ్లకు, బిజినెస్ మ్యాన్లకు, చెట్టుకు గుట్టకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవానికి ఎవరికి పడితే వానికి పైసలు ఇవ్వడానికి సిగ్గుశరం లేదా కేసీఆర్? ఆ విషయం మాట్లాడు. ఎవరికి పుట్టిన పిల్ల ఎవడెత్తుకొని తిరుగుతుడు? ఓరే కొడక అడ్డగోలుగా పైసలు పంచిపెట్టుడు అంటే తెలంగాణను అప్పుల కుప్పల్లో ముంచుడు కాదా? ఎస్, కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఎన్నికల ముందే చెప్పింది రైతులకి ఇస్తున్నటువంటి రుణమాఫీ ఏది రైతు బంధు విషయంలో బరాబర్ నిజమైనటువంటి రైతుకి ఇవ్వాలి. భూస్వాములకి ఇస్తారా? ఎవడరా మీకు చెప్పింది?
ఇక అరే మంత్రులకు ఎమ్మెల్యేలకి చెరువులకు కూడా సిగ్గు పోతుంది కేసీఆర్ నువ్వు మళ్ళా మాట అంటే మూసుకోవచ్చరా బందే అది నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కౌలు రైతులకు ఇస్తుంటివి కూలీ రైతులకు ఇస్తుంటివి నిజమైనటువంటి రైతులు ఎవరైతే పంట పండిస్తారో రైతులు ఆ పంట పండించే రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతు బంధు అమలు చేస్తే మంచిగా ఉంటుంది. కానీ చెట్టుకు గుట్టకు రైతులు కానటువంటి భూస్వాములకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాజకీయ నాయకులకు వ్యాపారవేత్తలకు బిజినెస్ మ్యాన్లకు రియల్ ఎస్టేట్ ఎవరికి ఇచ్చి ఏం చేసి తాతల ఆస్తి అన్నట్లా అయ్యా జాగిరా చెప్పుకోక అట్లా రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఎవరు చూస్తలేరు, నువ్వే నాశనం చేసావు. నీతోనే తెలంగాణ సమాజం యుద్ధం చేసింది, నిన్ను నీ పార్టీని బండకేసి కొట్టింది కేసీఆర్. రాబందులు అన్నట్లు పడి చెరబట్టిరు. ఇక ఇప్పుడేమో అయ్యో మాకేం తెలియదు పాపం అంతా పరిస్థితి. సో బిడ్డ పేరు కోసం బీఆర్ఎస్ బలి, కవిత కోసమే బీవీ పాటిల్ బీజేపీలోకి. కారును మోడీ చేతిలో పెట్టిన కేసీఆర్ ఢిల్లీ మోడీ గజ్వేల్ కేడి తెలంగాణకు అన్యాయం చేశారు. 400 సీట్లను రాజ్యాంగాన్ని మార్చకుండా రాష్ట్రంలోని బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టును పూర్తి చేస్తాం సీఎం రేవంత్. పెద్ద శంకరంపేటలో జనజాతర సభ. సో ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఒకటి కేసీఆర్ ఏమన్నా బీజేపీతో లొంగిపోయే అవకాశం ఉందా బిడ్డ బెయిల్ కోసం? ఉండొచ్చు. కాంగ్రెస్ కొడుకు ముఖ్యమంత్రి గారికి కాళ్ళ మీదే పడ్డాడు. కొడుకు ముఖ్యమంత్రి గారికి బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్ళ మీదే పడ్డాడు. బిడ్డ జైలు నుంచి బయటికి రావడానికే బెయిల్ కోసము ఏదైనా చేస్తాడు, ఏ తుక్మార్ పని చేస్తాడు. అది మొదటి నుంచి జరుగుతున్న విషయం. ఇక సో బిడ్డ బెయిల్ కోసము బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు ఏ మురికి గుంటల నీళ్ళైనా తాగుతారు. ఏ మురికి గుంటల నీళ్ళైనా తాగుతారు. ఈ నేను చెప్తలేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. బిడ్డ బెయిల్ కోసమే బీఆర్ఎస్ బలి పెడుతున్నారు. కార్యకర్తలారా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా జర తస్మాన్ జాగ్రత్తగా ఉండు. కేసీఆర్ ఏ పననే చేస్తాడు. కేసీఆర్ నమ్ముకొని వీరాభిమానం అని చెప్పి అభిమానులే కేసీఆర్ నమ్మిన వాళ్ళు ఈరోజు ఏమైనా తెలియదా? సో ఇది మిత్రులారా ప్రధానంగా ఈరోజు మనము దినపత్రికలు ఉన్నటువంటి వార్తలు. సో దయచేసి మీరు మన ఛానల్ని ఆదరించి జర ముందుకు దబాయిని తీసుకెళ్ళాలి, వ్యూస్ పెంచాలి. ఇవన్నీ మీ చేతిలో ఉంది కదా. సో ఆ పని చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.